నూతన నేర న్యాయ చట్టాలపై ప్రతి ఒక్క జర్నలిస్టు, మీడియా ప్రతినిధులు అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు బుధవారం మీడియా ప్రతినిధులకు నూతన నేర న్యాయ చట్టాలపై ఓ ప్రైవేట్ గార్డెన్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గతంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే కొత్త చట్టాలు 2024 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వివరించారు. అనంతరం వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, సాధారణంగా రాసే వార్తలకు, నేర వార్తలకు చాలా తేడా ఉంటుందని, నేర వార్తా విషయంలో తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. మైనర్లకు సంబంధించిన కేసుల విషయంలో వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు కానీ రాయకూడదని, తప్పనిసరిగా సంబంధిత అధికారుల వివరణ తీసుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని సూచించారు. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పుకు శిక్ష తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పి శ్రీనివాస్, మస్తాన్ అలీ, రూరల్ ఎస్ఐ ఆరిఫుద్దీన్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మేజర్గా ఇప్పుడు మీరు 0 ఎఫ్ఐఆర్ అని ఉంటారు, పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ అయినా తర్వాత కానీ మా ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున శుభాభినందనలు. యాక్చువల్లీ నాకు వచ్చి చెప్పినప్పుడు 200, 300 అని చెప్పారు. ఇక్కడ తగ్గింది, అది కొంచెం పెంచుకోవాల్సింది. సరే, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ అంటారు, బిఎన్ఎస్ఎస్ అంటున్నారు, బిఎస్సి అంటున్నారు. అంటే ఏంటి, ఎందుకు చట్టం పేరు మార్చాల్సి వచ్చింది? ఎప్పుడో ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ రూల్, అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో ఫామ్ అయిన మ్యాక్సిమం చట్టాలు ఎక్సెప్ట్ ఫర్ సిఆర్పిసి, వాటి నుంచి మార్చి మన భారతీయతని బయటికి వచ్చేటట్టు, భారతీయత మనం గొప్పగా చెప్పుకునేందుకు పేర్లు మార్చారు. బిఎస్సి అన్నారు, బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ఏ అంటున్నాం, న్యాయ సంహిత అనట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్తున్నాం. సురక్షా సంహిత అనట్లేదు, బిఎన్ఎస్ఎస్, లేదంటే కొత్త సిఆర్పిసి అంటున్నాం, దాంట్లో ఉన్నాం. అయితే మీకు కూడా అందరికీ ఈ చట్టాల గురించి అవగాహన ఇచ్చేది కూడా ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఏమంటారు మీరు, 420 కేసు లేని విషయాలు కూడా ఉన్నట్టు చూపిస్తుంది. ట్రంప్, మోదీ కూర్చొని ఏవో మాట్లాడుకున్నట్టు చెప్పేస్తారు, జరిగి ఉండదు. డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా, లేదంటే ఎటువంటి వార్త ప్రసారం చేసే ముందు కన్సర్న్డ్ లోకల్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీ మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది. ఒక విషయం చెప్తున్నాను, జర్నలిస్టులకి 2 పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో, ఒకటి రిపోర్టర్, ఇంకోటి జర్నలిస్ట్. రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు, ఏది కనపడుతుంది పంపించేవాడు, నిజమో కాదో వెరిఫై చేయడు, దాని గురించి విశ్లేషణ చేయడు. మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి, జర్నలిస్ట్గా ఎదగండి. ఏం జరుగుతూ ఉంది, అసలు ఏ విషయం ఏంటి, ఎందుకు వస్తూ ఉంది, దాని అసలు ఏంటి, అసలు ఏమని విశ్లేషణ చేసే సిచ్యువేషన్కి ఉండాలా. మీరేం చేస్తున్నారు? ఈ మధ్య అయితే ఏదో వచ్చింది, మీకు కూడా వాట్సాప్ ప్రెజర్లు ఎక్కువైపోతున్నాయి, వాట్సాప్లో నడుస్తూ ఉంది, మేము కూడా మా వాళ్ళు అడుగుతున్నా తీసేసేస్తున్నారు. అట్లా కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కామారెడ్డి కేసులో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రచురణ చేయడం తప్పు. బాధ్యత గల పౌరులాగా, అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ లాగా, జర్నలిస్ట్ లాగా, విలేకరులాగా మీ యొక్క బాధ్యత ఏమవుతుందంటే అసలు నిజమా కాదా అది తెలుసుకోవాలంటే లోకల్ ఆఫీసర్స్, ఏదో కోర్టు ఉంటే ఒక ట్రయల్ నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టులో జ్యుడిషియల్ ఆఫీసర్ని అడగాలి, లేదు బయట ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, లోకల్ పోలీస్ ఆఫీసర్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన వస్తుంది. రెండోది,
మీరు విలేకరులు మీ యొక్క బాధ్యత తెలుసుకోవడం, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ యొక్క ఆ బాధ్యత ద్వారా మీరు జనాలకి అందరికీ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద మీకు వన్ ఆఫ్ ది టైం అంటే ఒక సెక్షన్ యాక్ట్ లేదు అనేది నిజమే. యాక్చువల్లీ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ గురించి ఏమి యాక్ట్ లేదు, కానీ అడగాల్సింది మమ్మల్ని కాదు. యాక్ట్ గురించి కానీ వాటి గురించి కానీ అడగాల్సిన పరిస్థితి స్టేజ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ వేరు. పోలీస్ ఫామ్ వీఆర్ ఓన్లీ ఇంప్లిమెంట్ ది యాక్ట్. ఒక చట్టం తయారు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది. శాసనసభలో మనం అడగాలి దాని గురించి, మీరు దానికి డిఫరెంట్ ప్లేస్లోకి వెళ్ళాలి. తర్వాత ఇప్పుడున్న కొత్త చట్టాల్లో చాలా కొన్ని అన్నెసరీ పాత ఏవోని తీసేశారు, కొత్త కొన్ని డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. అయితే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మనకి యాజ్ విలేకరుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరి పిల్లలు ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ ఉంటారో, విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అబ్బాయిలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు రాకూడదు, మెన్షన్ చేయకూడదు. వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మెన్షన్ చేసినా అది క్రైమ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. అట్లానే మైనర్స్, చిన్నపిల్లల పేర్లు, వయస్సు కానీ వాళ్ళ ఊరు, వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ ఎక్కడ మనం ప్రచురించకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను, పాత వీడియోస్ కానీ ఏదైనా, అమ్మాయి పేరు చెప్పు, అమ్మాయి పేరు ఏంటి, అమ్మాయిని ఫోటో తీయడం, వీడియో తీయడం, ఇవన్నీ క్రైమ్. మీరు తెలిసి తీసినా, కొత్త చట్టాల గురించి తెలియకుండా తీసినా, ఇది కానీ చేస్తే కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. అందుకోసం మనం ఎంత చెప్పుకునేది ఎందుకంటే చాలా మంది అవగాహన లేక చేస్తుంటారు ఇవన్నీ. ఒక జువెనైల్ ఉన్నాడు, 17 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఒక అఫెన్స్ చేశాడు, మనం ఇట్లా చేస్తున్నాడు అఫెన్స్, మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అతని ఫోటోతో సహా వీడియో పెట్టేస్తాం. వాళ్ళ మొహాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు, అతని వయసు చెప్పకూడదు, అతని పేరు చెప్పకూడదు. ఇది ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఒక్కోసారి కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న ప్రైవసీ ఒక్కోసారి మన వీడియో పబ్లిష్ చేసేటప్పుడు, లేదంటే వాళ్ళ గురించి రాసేటప్పుడు ఒక థర్డ్ పర్సన్ అంటే క్రైమ్కి సంబంధం లేకపోయినా థర్డ్ పర్సన్ గురించి రాసేటప్పుడు వాళ్ళని ఒక్కోసారి మనం కన్సెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మన కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి, దాంతో పాటు మన జాగ్రత్తలు తీసుకుని మన జర్నలిజం కానివ్వండి, మన యొక్క డే టు డే యాక్టివిటీస్ చక్కగా చేయాలి. అవన్నీ మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇట్లా ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగిందంటే, యాక్చువల్లీ నా యొక్క ఇనిషియేటివ్ కాదు, మన ప్రెస్ మీడియా మిత్రులే వచ్చి సరే ఇట్లాంటి ఒకటి అవగాహన సభ పెట్టాలి అని అడిగారు. ఇంతకుముందు కూడా పెట్టారంటే కమలేశ్వర్ సార్ టైంలో, మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇంకోసారి అన్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది. బట్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. చాలా వరకు మీ ఏఐలో చాలా వరకు మీరు చేసి ఒక చిన్న ప్రెస్ నోట్ ఇంతకుముందు కూర్చొని టైప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సాప్లో మనం స్పీకర్ బటన్ కొడితే ఆటోమేటిక్గా టైప్ చేస్తాం. తర్వాత ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, లేదా జెమినై వచ్చింది, ఇట్లా వేరు రకాలుగా వచ్చినాయి. ఇవి ఎన్ని వచ్చినా మీడియా యొక్క ఇంపార్టెన్స్ పోకుండా ఉండాలి అంటే, మన యొక్క ఒరిజినాలిటీ ఉండాలి అంటే కొన్ని చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి. లైక్ ఇలా మాట్లాడినప్పుడు ఒక వీడియో తీసాం, ఏదైనా ఇష్యూ వచ్చిన తర్వాత వీడియో తీసి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తర్వాత ఆ వీడియోని ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని అనలైజ్ చేయాలి. మనం ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనలైజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి, డిపార్ట్మెంట్ ఎనీ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి, తర్వాత లోకల్లో ఏం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి మనము వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని గురించి ప్రచురణ కానీ ప్రసారం కానీ చేయాలి. మన ఎయిమ్ ఏంటి అంటే, మీ సైడ్ నుంచి మీరు కూడా రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ మీరు పెంచుతారు, మా సైడ్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇచ్చేటట్టు
కంటిన్యూస్ ఒక సినర్జీతో ఫంక్షన్ చేసుకుంటూ మన నిజామాబాద్లో ఎనీవే ప్రెస్కి పోలీస్కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇంకా ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం ఒక అపాయింట్మెంట్ చేస్తున్నాం. ఈ రాజ్యాంగాన్ని కంటే ముందున్న చట్టాలన్నీ కూడా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకు ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. కానీ ఏవైతే చట్టాలు రాజ్యాంగానికి మనం అపాయింట్మెంట్ చేసిన రాజ్యాంగానికి లోబడి లేవో ఆ చట్టాల ద్వారా మనకు అందుబాటులో రావు. మనము ఇంప్లిమెంట్ చేసిన ప్రొసీజర్స్ అన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కూడా చెప్పేసి కోడ్ అనేది ఇంతకు మాట్లాడింది. ఫస్ట్ బ్రిటిషర్స్ అనుకున్నప్పుడు 1882 1922లో మొట్టమొదటిసారిగా ఈ ప్రొసీజర్ లాస్ తీసుకోవడం 1883. తర్వాత 1973లో అమెండ్ చేశారు. అప్పుడున్న ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఆ ప్రొసీజర్స్ని మార్చి క్రిమినల్ ప్రొసీజర్ 1972లో అలా అడిషనల్గా రివిజన్ చేసి ఆ తర్వాత దాదాపు 50 సంవత్సరాలు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చాలా కొత్త ప్రొసీజర్స్ వచ్చినాయి. మనకి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వచ్చింది, మన మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా రాసేస్తాం. ఇవన్నీ అనుగుణంగా మన చట్టాల్లో మార్పులు తీసుకురావాలి, ప్రొసీజర్స్లో మార్పులు తీసుకురావాలని చెప్పి 2023లో మనకి యాక్ట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి 2024 జూలై 1 నుంచి మనం యాక్ట్ ఈ కొత్త చట్టాలు ఆమోదించబడ్డాయి. 2024 జూలై 1 నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి మనం ఈ కొత్త చట్టాలను అనుసరిస్తున్నాం. ఈరోజు భారతీయ సాక్ష్య అధీనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఉండే దాని స్థానంలో బిఎస్ఏ వచ్చింది, భారతీయ సాక్ష్య అధీనం. ఇది ఐపీసీ ఏమో ఒక నేరం జరిగితే నేరస్తుడు ఎలాంటి సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, చేసిన ఎటువంటి నేరం చేస్తే ఎటువంటి శిక్షలు పెట్టాలని దానికి సంబంధించిన శిక్ష ఎటువంటి నేరానికి ఎన్ని సంవత్సరాల శిక్ష అటువంటి ఐపీసీలో పెడతారు. సిఆర్పిసిలో కోర్టు ప్రొసీడింగ్స్ సిఆర్పిసి ప్రకారం మనము ఈ న్యాయ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కేసులు పెట్టిన తర్వాత సరైన ఆధారాలతోటి కోర్టులో సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి విచారించిన తర్వాత తీర్పులు వెలువడడం జరుగుతుంది. ఈరోజు ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొన్ని విషయాలు బ్రీఫ్గా కొంచెం తెలుసుకుందాము. పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడే వాళ్ళు ఏ సెక్షన్ వస్తుందో అవి రాస్తూనే వస్తుంది. సార్ ఈ సెక్షన్ చెప్పేది 307 చెప్పలేదు సార్, ఈ సెక్షన్లో ఇది 50 చెప్పలేదు సార్, లేకపోతే దీంట్లో ఈ సెక్షన్ అప్లికేట్ కాలేదు. అప్పుడు బిల్లు తీసి అడిగేవారు. అంటే అంత ఫెమిలియర్ అయిపోయింది. మనకు తెలిసి ఇండియన్ పీనల్ కోడ్ 1870లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడే మార్చుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత ఈ మార్పు చేసుకున్నటువంటి చట్టాల్లో ఏం మార్పు వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్లో ఏం మార్పు వచ్చింది అనేది ఒక చిన్న అంటే ఎక్కువ పెద్ద మార్పులు. మనకి ఐపీసీలో మొత్తం 511 సెక్షన్లు ఉన్నాయి. దాన్ని కుదించి అదే సెక్షన్లను 350 సెక్షన్లలో మనకు ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత పిఎన్ఎస్గా మనకు ఇవ్వడం జరిగింది. ఈ పిఎన్ఎస్లో మెయిన్గా మన 10 ఒక మేజర్ చేంజెస్ ఏమేమి ఉన్నాయంటే